బ్రేకింగ్ న్యూస్ చూసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండెపోటుకు గురయ్యారు. ఖమ్మంలోని తన నివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండెపోటుకు గురయ్యారు. ఖమ్మంలోని తన నివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండెపోటుకు గురయ్యారు. ఖమ్మంలోని తన నివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండెపోటుకు గురయ్యారు. ఖమ్మంలోని తన నివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్తున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండెపోటుకు గురయ్యారు. ఖమ్మంలోని తన నివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందిస్తారు. ఉపేందర్. రైట్ స్వప్న, ఏదైతే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కొద్ది క్షణాల క్రితం అయితే గుండెపోటు వచ్చింది. ఈ నేపథ్యంలోని కుటుంబ సభ్యులందరూ కూడా హుటాహుటిన అయితే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడి నుంచి ఒక మెరుగైన వైద్యం కోసం అంటే ప్రథమ చికిత్స అయితే అక్కడ అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అతన్ని మెరుగైన వైద్యం కోసం అయితే ఖమ్మం హైదరాబాద్ అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉదయం తన స్వగ్రామం ఉన్నటువంటి ఖమ్మం రూరల్ మండలంలోని తెల్లారిపల్లి గ్రామంలో తన గ్రామంలో అంటే స్వస్థలం ఇంటి దగ్గర ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా అయితే గుండెపోటుకి అయితే గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వెంటనే కుటుంబ సభ్యులు అయితే అప్రమత్తమై అయితే హాస్పిటల్కి అయితే తరలించారు. ఏదైతే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి కూడా అతను కండక్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిపిఎం పార్టీకి బలమైన కేడర్ ఉన్న నేపథ్యంలోనే అతను ఓటమి పాలయ్యారు. అక్కడ ఏదైతే ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే గెలుపొందిన పరిస్థితి నేపథ్యంలోనే అతను అయితే కొంత మానసికంగా కుంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో దాదాపుగా 18,000 పైచిలకు ఓట్లుంటే అందులో మొత్తం దాదాపుగా అతనికి మాత్రం 500 ఓట్లు మాత్రమే రావడంతో ఆ గ్రామంలో కూడా కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అతను మానసికంగా కూడా కొంత అంటే కుంగిపోయిన పరిస్థితి నేపథ్యంలోనే ఈ గుండెపోటు వచ్చిందని చెప్పేసి అయితే ఆరోపిస్తున్నారు. అంటే అటు గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఏదైతే అతను అంటే కాలకృత్యాలు తీసుకున్న నేపథ్యంలోనే ఉదయం వాకింగ్ వెళ్తున్నారు. వాకింగ్ వెళ్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా అతనైతే గుండెపోటుకు గురై కుప్పకూలిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే వెంటనే పక్కనే ఉన్నటువంటి అతని అంటే ఏదైతే అతని సహచరుడుగా ఉన్నటువంటి వారు వెంటనే గుర్తించి అతన్ని అయితే అయితే ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కూడా ఏదైతే సిపిఆర్ చేశారో అదేవిధంగా సిపిఆర్ నుంచి ప్రథమ చికిత్స కూడా అందించారు. అయితే వైద్యులు మెరుగైన వైద్యం కోసం అయితే అటు హైదరాబాద్ కూడా తరలించాలని సూచించిన నేపథ్యంలోనే అటు హైదరాబాద్ కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అతని భార్య అదేవిధంగా వారి అంటే కుటుంబ సభ్యులు తమ్ముడు అదేవిధంగా మరి కొంతమంది అయితే అతను వెంట హైదరాబాద్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం అయితే మరికొద్ది క్షణాల్లో ఏదైతే అపోలో హాస్పిటల్ కానీ లేకపోతే మాత్రం యశోద హాస్పిటల్ కి తరలించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తప్ప ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఏ టైంకి ఆయన హైదరాబాద్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అంటే ఏదైతే ఇప్పటికే ఆ ఖమ్మం నుంచి అయితే వారు ఉటావుట్న మాత్రం వేలు అంటే అంబులెన్స్ లో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే మొదటి టోల్ గేట్ అయితే సూర్యాపేటకు సమీపంలో ఉన్నటువంటి టోల్ గేట్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే సెలవులు ముగించుకొని బాగా ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలోనే అతను మాత్రం ఉటాహుట్న హైదరాబాద్ అయితే తరలిస్తున్నారు. ఇటు ట్రాఫిక్ సమస్యలను కూడా అధిగమించుకోవడం కోసం అయితే వారైతే వన్ వేలో వెళ్ళడం చెప్పేసి ఇప్పటికే సూచిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా హాస్పిటల్కి అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే వారి బంధువులంతా కూడా అంటే తర్జన భర్జనలు పడుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే దాదాపు ఇంకా 2 గంటలు అదే యశోద హాస్పిటల్ చేరడానికి దాదాపు 2 గంటల సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే పాలేరు నియోజకవర్గంలో బలమైన క్యాడర్ గా తను ఈ స్థానాన్ని కావాలని చెప్పేసి కాంగ్రెస్ పొత్తు కోరుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పొత్తు ఇవ్వని నేపథ్యంలోనే స్వతంత్రంగా అతను కూడా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో అతను ఓటమి పాలైన నేపథ్యంలో కొంత అయితే మానసికంగా కుంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తరుణంలోనే ఈ రోజు ఉదయం వాకింగ్ వెళ్తుంటే మాత్రం ఒక్కసారిగా అయితే గుండెపోటుకి అయితే గురైన పరిస్థితి కనిపిస్తుంది. సప్తా. థ్యాంక్ యూ ఉపేందర్.